హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఉద్యోగ సంఘ నేత సూర్యనారాయణ గారు ఉద్యోగులపై కీలక ప్రెస్ మీట్ అయితే పెట్టారండి. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఉన్నాయి. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సచివాలయ ఉద్యోగులపై మాతృత్వ శాఖ అజమాయిషీ ఉండాలి అని ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక చైర్మన్ కేఆర్ సూర్యనారాయణ అయితే తెలిపారండి. రాష్ట్రంలోని సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక చైర్మన్ కేఆర్ సూర్యనారాయణ చెప్పారు. సచివాలయ ఉద్యోగులకు స్పష్టమైన సర్వీస్ రూల్స్ పొందిన తక్షణమే పదోన్నతులు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విజయవాడలోని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఏపీ గ్రామ వార్డు సచివాలయంలో వివిధ భాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగ సంఘాల ముఖ్య నేతల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సూర్యనారాయణ మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థలో లోపాలను సరిదిద్దడంతో పాటు వీరిపైన మాతృత్వ శాఖ అజమాయిషీ మాత్రమే ఉండేలా చూడాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి, ఇదే క్రమంలో యూనిఫామ్ విధానం రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. ఇదే సమయంలో రావాల్సిన బకాయిలను అందించడంతో పాటు ప్రొబేషన్ డిక్లరేషన్ నుంచి జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ కల్పించాలని, బిఎల్ఓలకు రావాల్సిన గౌరవవేతనం ఇప్పించడంతో పాటు సాధారణ బదిలీలకు అవకాశం కల్పించాలని కోరారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూన వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ వార్డు పారిశుద్ధ్య పర్యావరణ కార్యదర్శుల వేలలపై ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 423 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఈ విధంగా మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఈ సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ఒక మాతృత్వ అజమాయిషీ ఉండాలి అని చెప్పేసి ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక సూర్యనారాయణ గారు అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్.